నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మనం చర్చించుకోబోయేది ఈ ఆకు తింటే సర్వౌషధి, చాలా మంచిది. ఆయుర్వేదంలో కూడా దీనిని మల్టీవైటమిన్గా పరిగణిస్తారు. కానీ ఈ 4 రకాల వ్యక్తులు మాత్రం ఈ ఆకుని తినకూడదు. ఎందుకు తినకూడదు అనేది తెలుసుకుందాము. అది ఏమి ఆకు అంటే మునగాకండి. కానీ కొంతమంది మాత్రం ఈ మునగాకుని తీసుకోకపోవడమే మంచిది, లేదా తగ్గించి తీసుకోవడం మంచిది అని చెప్తున్నారు. అది ఏ ఏ వ్యక్తులు తీసుకోకూడదో మనం తెలుసుకుందాము. మునగ చెట్టులోని ప్రతి భాగము మనకు విలువైనదేనండి. అది బెరడు కావచ్చు, ఆకులు, అలాగే కాయలు, దాని గింజలు, ప్రతిదీ ఔషధాలలో ఉపయోగిస్తూనే ఉంటారు. వీటిని వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తూ ఉంటారు. మునగాకును సర్వ ఔషధి అని ఎందుకంటారో తెలుసా? దీనిలో విటమిన్ ఏ, సి, ఈ, అలాగే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కలిగి ఉంటాయి. అందుకే దీనిని మల్టీవిటమిన్ అని కూడా అంటారు. మునగాకు తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో చూద్దామా? ఆయుర్వేద నిపుణుల ప్రకారము మన శరీరంలోని రక్తహీనతను తగ్గించుకోవడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, మన ఒంట్లో ఉన్న కొవ్వును తగ్గించుకోవడానికి, కాలేయాన్ని సంరక్షించుకోవడానికి కూడా ఈ మునగాకు చాలా బాగా పనిచేస్తుంది అంటున్నారు. మునగాకు రసం రోజు తీసుకోవడం వల్ల మనకు రోగనిరోధక శక్తి అనేది పెరిగి మనం వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది బలహీనత, అలసట, పోషకాహార లోపము వంటివి కూడా దూరం చేయటానికి సహాయం చేస్తుంది. మధుమేహ రోగులలో అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో చక్కెర స్థాయిని నిరోధించడానికి కూడా ఈ మునగాకు అనేది చాలా సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అలాగే బరువు తగ్గడంలో కూడా ఇవి సహాయం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కానీ ఈ 4 రకాల వ్యక్తులు మాత్రం మునగాకు అనేది తినకుండా ఉండటమే మంచిది అని కూడా సూచిస్తున్నారు. వాళ్ళు ఎవరో చూద్దాము. మనం చెప్పుకునే ఈ 4 రకాల వ్యక్తులకు ఈ మునగాకు అనేది విషపూరితం కూడా కావచ్చు అని వైద్యులు చెప్తున్నారు. మీకు గనక గుండెల్లో మంట ఉంటే కనుక ఈ మునగాకుని తినొద్దండి. వాత కఫ దోషాలను సమతుల్యం చేయడంలో ఈ మునగాకు సహాయం చేస్తుంది. కానీ దీనిలో ఉండే వేడి స్వభావం వల్ల పిత్త దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. దీనివల్ల గుండెల్లో మంట, పుల్లని త్రేపులు, అలాగే కడుపు చిరాకుగా ఉండటము, ఇలాంటి మీరు గనక నోటీస్ చేస్తే కనుక మునగాకు అనేది తీసుకోకండి. తగు మోతాదులో తీసుకోండి, లేకుంటే ఎక్కువగా అయితే దీనిని యూస్ చేయకండి. అలాగే రెండవది, నోటిపూత సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ మునగాకు అనేది తీసుకోకుండా, లేదంటే తగు పరిమాణంలో తీసుకోవడం మంచిది. నోటిపూతలు ఉన్న వాళ్ళు కనుక తీసుకుంటే వాళ్లకు నోట్లోని మంట ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మునగాకు వేడి స్వభావం కలిగి ఉంటుంది కదండి, దానివల్ల నోట్లో మంట ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా ఇది జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే నోటిపూత సమస్య ఉన్న వాళ్ళు దీనిని తీసుకోకుండా ఉండటమే మంచిది. మూడవది, ఋతుస్రావ సమయంలో అధిక రక్తస్రావం కనుక జరిగితే కనుక ఇది తీసుకోకపోవటమే మంచిది. దీనికి ఉన్న వేడి స్వభావమే దీనికి కారణమండి. ఈ వేడి స్వభావం వల్ల ఒకవేళ మనకు గనక బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నట్లయితే దీనిని తీసుకోకుండా ఉండండి. నాలుగవ విషయం, గర్భం లేదా తీవ్ర అనారోగ్యం ఉన్నప్పుడు కూడా ఈ మునగాకు అనేది తీసుకోకూడదండి.
గర్భధారణ సమయంలో లేదంటే ఏదైనా తీవ్ర అనారోగ్యం ఉన్నప్పుడు మన బాడీ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఆ టైంలో కనుక ఈ మునగాకు తీసుకోవడం వల్ల మనకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది. అదేనండి రక్తపోటు కానీ, లేదంటే మధుమేహము వీటిని షూటప్ చేయొచ్చు. అందుకని చెప్పేసి వీళ్ళు కూడా మునగాకు తీసుకోవడము అంత మంచిది కాదు అని అయితే చెప్తున్నారు. మనం చెప్పుకున్న ఈ 4 రకాల వ్యక్తులు కొంచెము మునగాకు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఒకవేళ మీకు కనుక ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే నిపుణులను సంప్రదించండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.